హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి వరల్డ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ లైక్ అండ్ కామెంట్ వల్ల మన వీడియోస్కి మరింత రీచ్ వస్తుంది. మరికొన్ని సరికొత్త వీడియోస్ నేను అప్డేట్ చేసినప్పుడు మీకు లింక్ వస్తుంది అనమాట. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇది వచ్చేసి సంక్రాంతి రోజు బ్లాగ్ అండి. లేట్గా పోస్ట్ చేస్తున్నాను, సారీ. ఎందుకంటే కొన్ని వీడియోస్ పెండింగ్ ఉండడం వల్ల అవి పోస్ట్ చేసేసరికి ఈ వీడియో లేట్ అయిపోయిందండి. అందుకని సారీ చెప్తున్నాను, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఇది వచ్చేసి సంక్రాంతి రోజు బ్లాగ్. అనుకోకుండా ఇది నేను మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. యాక్చువల్గా ప్లాన్ లేకుండే, బట్ మా వారు సడన్గా వెళ్ళండి అనేసి అన్నారు. మాకు వేరే రీజన్స్ వల్ల వెళ్ళలేదు, బట్ ఆ రోజు అయితే వెళ్తున్నాము. అందుకనేసి ఇంకా ఈ పొగ్గు అయితే ప్లాన్ లేకుండానే వేశాను. అందుకని ఇక మా వారు వెళ్ళమన్నారు అనేసి హ్యాపీనెస్ కోసం ఇంకా ఏం చక్క బట్టలు రెడీ చేసుకున్నాము. అన్ని రెడీ చేసుకొని వెళ్ళడానికి రెడీ అవుతున్నాం మేము. అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్తోనే ముగ్గేస్తున్నాను, ఒక్కదాన్ని వేస్తున్నాం. మా పాప బాబు ఎవరు హెల్ప్ లేరు, వాళ్ళు ఉంటే వాళ్ళని చేసేవాళ్ళు. కానీ ఆ టైంకి వాళ్ళు లెగలేదు అనుకుంటా, ఐ థింక్ సో. వాళ్ళు వేసరికి వేద్దాం అనుకుంటా, కానీ ఫుల్ ఎండగా ఉంది. ముగ్గేసేటప్పుడు నేను ఒక్కదాన్ని మేనేజ్ చేస్తానా లేదా అని కూడా అనుకున్నాను. ఫుల్ గిడ్డినెస్ కూడా వచ్చి ఉండే, బట్ నేను మంచిగా ముగ్గు వేసాను. ఎవరి హెల్ప్ లేకుండా సింగిల్ హ్యాండ్తో ముగ్గు వేసాను. బాగా వచ్చింది, నాకైతే బాగా నచ్చింది. మంచి మంచి కలర్స్తోని ముగ్గులు వేసాను. ఈ ఇయర్తోనైతే ముగ్గుల పండుగలు అయిపోయినాయి. ఇంకా ఏమో ముగ్గులు వేసే పండుగలు అయితే లేవు. న్యూ ఇయర్ అయిపోయింది, సంక్రాంతి కూడా అయిపోయింది. సో దట్ ఇంకా ముగ్గులు వేసేది ఏం ఆప్షన్ అయితే లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి కాబట్టి అందుకనే వేసాను. మంచిగా హ్యాపీ పొంగల్ అని రాశాను. చలో వీడియోలోకి అయితే వెళ్దాము. సో అదండి, ఇంకా నెక్స్ట్ మా ఇంటికి వచ్చేసాము రెడీ అయిపోయి. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పాను కదా, మా మదర్ వాళ్ళకి కాల్ చేయలేదు, సడన్గా వచ్చాము. వచ్చేసరికి అయితే మా మమ్మీ లేకుండే, మమ్మీ బయటకు వెళ్ళింది. ఇంకా వీడైతే మా మైక్ గాడు, చూడండి వాడు ఎంత ఎదురు చేస్తాడో. ఇల్లు బలిగా ఉంటుంది అది. అంటే బాగా ఇష్టం అన్నట్టు మా పిల్లలు అని అంటే. ఫస్ట్ మా దగ్గరే ఉండే, తర్వాత మా మమ్మీ వాళ్ళకి ఇచ్చేసాము. పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి మదర్ వాళ్ళకి ఇచ్చేసినామని మేనేజ్ చేయలేక. అందుకనేసి ఇక్కడ ఇంకా ఈవినింగ్ టైం అనమాట. ఏమన్నది పిల్లలతో కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తున్నాం. మా వాడు ఆకలిస్తుందంటే మా డాడీ ఆల్రెడీ చికెన్ ఇంకా బిర్యానీ అవి తీసుకొచ్చిండు, తినేస్తున్నాడు. ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒక స్నాక్స్ మన ఇంటి దగ్గర కూడా తెచ్చుకుంటాం, మా ఇంటి దగ్గర కూడా. కానీ ఇక్కడ డాడీ వాళ్ళ దగ్గర వస్తే, మమ్మీ వాళ్ళ దగ్గర వస్తే స్పెషల్గా బజ్జీలు మాకు ఇంటి పక్కనే వేస్తారు, అవి తీసుకొస్తారు. కొంచెం అక్కడ బాగుంటుంది అనమాట టేస్ట్. ఎంతైనా మనం సిటీలో తిన్నది డిఫరెంట్, విలేజ్లో తిన్నది డిఫరెంట్ కదా, కొంచెం బాగుంటుంది. అందుకనేసి నాకు అక్కడ బజ్జీలు ఏదైనా
టేస్టీ అనిపిస్తుంది. ఇంకా నేను ఇక్కడ చాయ్ పెట్టుకోవడానికి వస్తున్నాం. మమ్మీ కొంచెం కాలు నొప్పి ఉండే, అందుకనే నేను చాయ్ పెట్టుకోవడానికి అనేసి కిచెన్లోకి వచ్చాను అనమాట. చాయ్ రెడీ చేస్తున్నా. ఎవరు తాగరు, నేను ఒక్కదాన్ని. పిల్లలకి ఇంకా పాలు పోస్తాను. ఇక్కడ కిచెన్లో అంటే ఇక్కడికి వెళ్ళిన కిచెన్లో వర్క్ నాకు తప్పదు అన్నట్టుగా నేను చూపిస్తున్నాను ఇక్కడ. సో అట్లా జరిగిపోయింది. మమ్మీ హ్యాపీ. అసలు మేము రామనుకున్నది, బట్ సడన్గా వచ్చేసరికి ఇంకా ఆ రోజు నాటుకోడి కూడా వండింది అనుకుంటా. నెక్స్ట్ డే నాటుకోడి వండింది. ఆ రోజు మా డాడీ మటన్, ఫిష్, చికెన్ ఇంకా తీసుకొచ్చింది అనమాట బయట నుండి. మేమే కదా అనేసి కుక్ చేయలేదు మా మమ్మీ. యాక్చువల్గా మమ్మీకి కాలు నొప్పి ఉన్నదని కుక్ చేయలేదు. మాకు తెలియదు ఆ విషయం, అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది. చాయ్ గిన్నెల కోసం వెతుకుతున్నాను నేను అక్కడ. చాయ్ గిన్నెలు దొరకట్లేదు నాకు. బాగా పెట్టుకుంటుంది మా మమ్మీ. మొన్ననే అంతా క్లీన్ చేసుకుంది. ఒక్కటే చేసుకుంటుంది కిచెన్ అయినా ఇల్లు అయినా కూడా ఏదైనా నీట్గా పెట్టుకుంటుంది. ఇల్లు నీట్గా అంటే నీట్గా పెడుతుంది ఇల్లుని. అట్లా మీకు ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా అయితే క్లీన్గా అయితే పెడుతుంది నీట్గా ఇల్లు. ఇంకా చిన్న డస్ట్ లేకుండా. పైన పేపర్స్ కానీ డస్ట్ పడద్దు అనేసి పేపర్స్ పెట్టేసుకోండి. ఈ డస్ట్ కూడా ఇంతేనా, మంచిగా పేపర్స్ పెట్టుకొని డస్ట్ పడకుండా పెట్టుకుంటారు. అదన్నమాట. ఇంకా మా పనులు అయితే అలా జరుగుతున్నాయి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఏముండదండి, నాకైతే వర్క్ ఏముండదు. మంచిగా తినడం, పడుకోవడము, లేవడము. ఒక్కరోజు పర్మిషన్ ఇస్తే 2 రోజులకి వెళ్ళడము. మా వారు అదే అంటారు, అసలు మీరు ఒక్కరోజు వెళ్ళారు 2 days అట్లా వెళ్తారు అనేసి అన్నారు. అన్నట్టుగానే జరిగింది. మేము ఒకరోజు పర్మిషన్ కోసం అని వస్తే అది కాస్త ఒక 2 days అయింది. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్తోనే వెళ్ళాల్సి వచ్చింది. ఒక్కరోజు పర్మిషన్ ఇస్తే 2 days అంటారు. అందుకే మా 2 days వదిలేసి వచ్చినాం మా హస్బెండ్ని. 1 day అని చెప్తే నేనైతే అట్లీస్ట్ 2 days 3 days ఇక్కడికి వస్తే ఎందుకో అలా జరుగుతుంది. ఇంకా ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే అయితే మా డాడీ ఇంకా ఫిష్ అవన్నీ తీసుకొచ్చిండ్రు. నాటుకోడి వండిండ్రు ఆ రోజు. భలే ఎమ్మి ఉండే నాటుకోడి. మా ఇంటి దగ్గర కోడి మా పెద్దనాన్న వాళ్ళది. వాళ్ళు తీసుకొని కర్రీ చేశారనమాట. మా డాడీ చేసింది. మా డాడీలో మమ్మీని చేసింది కర్రీ. మమ్మీనే చేసింది అనుకుంటా. నాటుకోడి చేసింది. ఇంకా ఇక్కడ ముందు ముచ్చట్లు పెడుతున్నాం అనమాట. ఏముంది ఇక్కడ ముందు కొంచెం సిట్టింగ్ ప్లేస్ లాగా ఉంటుంది చెట్లు పెట్టుకోవడానికి అనేసి. అందుకని ఇక్కడ కూర్చున్నాము. ఈవినింగ్ అట్లా సరదాగా కొంచెం మా పిల్లలు లేకుండా, పిల్లలు బయటకు వెళ్ళి ఉండే, మా డాడీ మా పిల్లలు వాళ్ళు ఎక్సర్సైజ్ అనేసి నేను ఒక షూట్ కోసం అని రెడీ అయ్యింది. చిన్న షూట్ కోసం రెడీ అయ్యింది. అట్లనే వ్లాగ్ చేద్దాం అనేసి ఉన్నాను. మా అమ్మాయి ఇక్కడ చూడండి, వాడికి ఫొటోస్ అంటే భలే పిచ్చి. కెమెరాకి చూడమంటే మంచిగా చూస్తాడనమాట. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. టాటా, బాయ్ బాయ్. ఉంటా మరి.